యాక్షన్. ఫ్యామిలీ వచ్చింది. అమ్మాయి వచ్చింది. ఇద్దరం ఒకటే కాలేజ్. అది నాకు నెక్స్ట్ డే కాలేజ్ వెళ్తుంటారు కదా, ఏదో స్ట్రేంజర్గా పరిచయం ఫ్రెండ్ అయింది. చాలా షేర్ చేసుకున్నాం. ఇంటి దగ్గరే కదా, చాలా తిరిగాం. కానీ ఆమెకు తెలుగు రాదు, హిందీలోనే మాట్లాడాలి. ఆట పట్టించేది. అలా తిరుగుతూ ఉండేది. ఎప్పుడు కలిసేవాళ్ళం. పార్కులకు వెళ్ళేవాళ్ళం, మూవీస్కి, గేమ్స్కి, అవుట్డోర్స్ వెళ్ళేవాళ్ళం. అది కాస్త ఫ్రెండ్షిప్ కాస్త ఇంకా క్లోజ్ అయింది. ఒకసారి అయితే అవుటింగ్లో ప్లాన్ చేసి ఫ్రెండ్స్ అందరం కలిసి తను రాను అదే పనిలో లేకపోతే ఏమో ఇంట్లో ప్రాబ్లం అని చెప్పింది. బట్ ఏదో అర్థం చేసుకుంది. అసలు అర్థం కాలేదు, అసలు ఎందుకు అర్థం చేస్తుంది ఏంటి అని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు ఎందుకు చేసింది నాకు అర్థం అవ్వట్లేదు. క్లోజ్గా ఉన్న ఫ్రెండ్సే కదా, అదంతా ఏంటి అని వెళ్ళాం. నెక్స్ట్ డే కాలేజ్లో కలిసింది. టూర్ వెళ్ళాం, మాట్లాడాలి, బాగానే జరిగింది. ఆమె వచ్చి నేను అడిగాను, ఇంకా ఎందుకు మాట్లాడలేదు ఏంటి అని. అసలు వేరే అర్థం అవ్వట్లేదు, ఎందుకు అట్లా చేస్తుంది అని చెప్తుంది. దూరం ముందు నాకు అవసరం లేదు అని మాట్లాడుతుంది. చెల్లెలో అని చెప్తుంది. అసలు ఏమైంది, ఫ్రెండ్స్ కదా, ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాం, అసలు ఏంటి, ఏం జరిగిందా, అసలు నాకేం చెప్పట్లేదు. నెక్స్ట్ డే అలా అన్నీ డైలీ ఫాలో అవ్వడం, చూడడం, అసలు పట్టించుకోవట్లేదు. అసలు గట్టిగా వెళ్ళి మాట్లాడాలి. ఏమైందంటే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేస్తున్నారు. నాకు నువ్వంటే ఇష్టం, ఇట్లా మనందరం కలిసి తిరిగాం కదా, అన్నీ చేసాం కదా, నాకు పైన ఫీలింగ్ ఉంది. అందుకే నేను దగ్గరికి వస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. మరి ముందు చెప్పాలి కదా, ముందు చెప్పలేదు కదా అని నేను అడిగాను. అసలు అసలు ఏమైంది అంత సడన్గా ఏమైంది అంత అని నేను అడిగాను. అసలు ఏం చెప్తుందో అర్థం అవ్వట్లేదు. ఏమైంది గట్టిగా అడిగాను. అయితే వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ ఫిక్స్ చేశారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు. అసలు నాకు చెప్పడం కూడా చెప్పట్లేదు ఏంటి ఏమైంది. నాకు అడిగేంత రావట్లేదు, ధైర్యం కూడా లేదు. నాకు సడన్గా చెప్పడం ఏంటి ఇది అంటాను. నెక్స్ట్ డే రోజు మాట్లాడుతున్నాను, రోజు వెళ్తున్నాను. సడన్గా ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తారు. అతను మాట్లాడు, ఈ అబ్బాయి తెలుగు వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి మాట్లాడేది గట్టిగా నన్ను అడిగారు వాళ్ళ ఇంట్లో. నేను క్యాజువల్గా మాట్లాడాను. ఒకటే మా కాలేజీ కదా మాట్లాడుతున్నాను అన్నాను. కాలేజీ అయితే మాట్లాడతాను, అంత క్లోజ్గా మాట్లాడతారా మాట్లాడుతాను. మీకు క్యా బాత్ కరెక్ట్ అని అటాయి కరెక్ట్. అర్థం కాలేదు ఎందుకు ఇలా చేస్తున్నాను. వెళ్ళి ఆమె దగ్గరికి మాట్లాడడం అంటే లేదు, వాడచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ఇంట్లో వాళ్ళ బ్రదర్ నాకు తెలుసు, మాట్లాడుతూ కలుస్తుంటాడు. సరే వాళ్ళ బ్రదర్కి అడిగాను, ఇలా జరిగింది అని. నేను మా ఫ్రెండ్స్ కూడా సడన్గా ఇలా అనుకుంటున్నాం, అమ్మాయికి ఇష్టం లేదు మ్యారేజ్ ఇలా అనుకుంది అని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్పాను. వాళ్ళ బ్రదర్ వచ్చేసి నాకు ఫ్రెండ్లీగా ఉంటాడు, మాట్లాడు. సడన్గా చూసాడు, ఆయన సీరియస్ అయిపోయాడు.
నువ్వేంటగా క్యా బాత్ కర్ రहे थे అని చెప్పి నువ్వు మీదే సీరియస్ అవుతున్నావు. అర్థం కాదు. అరే ఫ్రెండే కదా నీకు అర్థం చేసుకుంటున్నావు చెప్తున్నా, నువ్వేంద్రా ఇలా చేస్తున్నావు అంటే అసలు వినట్లేదు. అరే తుమ్మలా నువ్వేలా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. నాకు అసలు ఇక అర్థం అంటది ఏంటి చేసిన దానికి ఇంత నా మీద వేస్తున్నారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళినా మళ్ళీ కలిసి నన్ను చాలా తిట్టాడు. మా కోసం ఎలా అంటే చెప్పలేను, నా ఒక కూతురు కదా అట్లా మాట్లాడి నాకు అసలు కోపం వచ్చింది. కొట్టడానికి వెళ్ళండి ఇంకా ఇట్లా మాట్లాడుతున్నావు ఫ్రెండ్ అని చెప్పేసి ఏదో చేస్తాను మాట్లాడుతాను అని. ఫ్రెండ్ అయితే ఇలా చేస్తారు నీకు చెప్పాను కదా, నేనేం నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు, అలా అక్కడ జరుగుతుంది, రేపు ఏమైనా అయితే ఇట్లా ప్రాబ్లం అని చెప్పి నేను మాట్లాడాను. అసలు నా మాట అసలు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ డే వెళ్ళాను మళ్ళీ ఆ అమ్మాయి బయట నుంచి కలిసింది. బయట వెళ్తుంటే అలా ఫాలో చేసుకుంటే కలిసింది. మాట్లాడి పెళ్లి మ్యారేజ్ ఇష్టం లేదు, మ్యారేజ్ ఫిక్స్ అయింది, మా దాంట్లో చేస్తారు అని చెప్పేసి మాట్లాడారు. నాకు అర్థమవుతుంది ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అని స్టార్ట్ అవుతున్నాను. అసలు ఏం రావాలంటే నేను ఒక స్టెప్ చేయలేకపోతున్నాను. ఆమె మాత్రం అలా చేస్తుంది. నెక్స్ట్ డే అలానే జరుగుతూనే ఉంది. నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ మాట్లాడాను. ఇట్లా అయితే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ మాట్లాడి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడారు, ఇష్టం ఉన్నట్టుగా చేశారు. నాకు అది తట్టుకోలేకపోయాను. అరే నేను వాళ్ళకి ఏదో సొంతాయించి మాట్లాడతామని నేనేదో చెప్తే వాళ్ళేమో నా మీద నేస్తున్నట్టు ఉంటావు, నువ్వే మా అమ్మాయిని చేయకుంటావు, నువ్వేం చేస్తున్నావు, అది ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ గురించుకున్నాను. ఏదో మీ మీద ఫ్రెండ్లీగా ఉన్నాను ఆమె అనిపిస్తుంది. నేను చెప్పాను ఇట్లా అమ్మాయికి అట్లా ఉంది, మీరు ఆలోచించండి. అసలు పట్టించుకోలేదు, ఇష్టం ఉన్నట్టు వెళ్తారు. అట్లా నెక్స్ట్ మ్యారేజ్ వచ్చింది. మ్యారేజ్ టైం వచ్చింది. ఆమె నెక్స్ట్ ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు నార్మల్గా ఖలీఫా ఏదో చేస్తారట. ఆ టైంలో పాయిజన్ తీసుకున్నాను. పాయిజన్ ఎందుకు తీసుకున్నా అర్థం కాదు. అక్కడ ఫ్రెండ్స్ ఏంటి, పాయిజన్ ఏంటి, అసలు నేను ఆలోచించి థాట్ కూడా లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది ఇలా. అది నాకు అప్పుడు స్టడీ అయ్యేది. కాలేజీలో వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళంతా అసలు వీధికి వచ్చి కొట్టడానికి వచ్చేస్తున్నారు. నేను వెళ్ళి మాట్లాడదామని వేస్తుంటే వాళ్ళు ఇంకా ఏదో ఊహించుకున్నారు. పోలీస్ స్టేషన్కి ఇస్తాను, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ పోలీసు వాళ్ళ కానిస్టేబుల్ వచ్చేసి నాకు ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి తీసుకెళ్ళాడు. వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద గొడవ అయింది. అసలు అర్థం కాదు ఏం జరుగుతుంది. అసలు నేను ఒక బ్లాక్లో ఉన్నా, నాకేంటి ఇలా జరుగుతుంది అని. అలాగే నేను నా దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళతో మాట్లాడి నేను హాస్పిటల్కి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. అసలు ఎలా డాక్టర్స్ ఏం చెప్పారంటే అసలు సీరియస్, అసలు ఛాన్సే లేదు, అలాంటి పాయిజన్ తీసుకుంది అలా చెప్పారు. పోయి మాట్లాడాను, ఎందుకు ఇలా చేసేది. అరే నేను ఇలా అనుకున్నాను, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకున్నాను, నేను నన్ను ఇమాజిన్ చేసుకున్నాను, నువ్వేం చేయలేకపోతున్నావు, ఇట్లా జరిగిపోయింది, నేను నీకు చెప్తుంటే నువ్వు కూడా అర్థం అవ్వట్లేదా ఇట్లా అని చెప్పేసి చాలా మాట్లాడాను. అసలు నాకు అర్థమవుతలేదు ఏం చేయాలి ఏంటి. ఆ టైంలో నాకు అర్థం చూశాను. దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఒక రేంజ్ అది చెప్పలేకపోతున్నాను. దగ్గరికి తీసుకొని మాట్లాడి అసలు ఆ క్షణం నాకు అనిపించింది ప్రేమ అంటే ఇలా ఉంటుంది, అసలు వాళ్ళు ఎలా చూసుకోవాలి అని చెప్పేసి. ఆ టైం నుంచి నాకు అర్థం. దగ్గరికి తీసుకొని మాట్లాడి చేసింది. వాళ్ళ ఇంట్లో అసలు చూడనిస్తలేదు. అక్కడ అదే పోలీస్ కానిస్టేబుల్ వల్ల ఏదో మాట్లాడి వచ్చారు కానీ అసలు ఆ మాట్లాడుకోవడం లేదు. నెక్స్ట్ డే అప్పుడే నాకు చేశాను, నాకు అక్కడ ఉండట్లేదు, నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను. ఆ ఫీలింగ్ అలా ఉంది. నాకు బయటకు వచ్చేసి నాకు ఆ ఫీలింగ్ ఇంకా నాకేదో తెలియని ఫీలింగ్. అసలు అమ్మాయి అలా నా గురించి ఒక అమ్మాయి ఇలా అవుతుంది, అసలు నేను ఏం చేశాను, చాలా చాలా అంటే చాలా బాధపడ్డాను. ఏడ్చాను ఆ రోజు. అతను పడుకోలేదు, ఏడ్చే ఉన్న నాకు పదే పదే గుర్తొస్తుంది. ఎలాంటి వెళ్ళి మాట్లాడాలని పదే పదే హాస్పిటల్కి వెళ్ళి చూస్తున్నాను. వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు, చూశాను. అసలు ఒక టూ నెక్స్ట్ డే కూడా అలాంటి 3 days అలా తల్లికి అసలు స్పృహలో లేదు. అసలు ఎలా అంటే అసలు చిల్లడం లేదు, నాతో ఎలా తిరిగింది అలా ఉంది. చాలా బతుకుల్లో ఉంది. అసలు
డాక్టర్స్ వచ్చి వాళ్ళందరూ వచ్చి ఇంకా వాళ్ళు నా మీదకి వచ్చి కొడుతున్నారు, నీ వాళ్ళ మీద జరిగింది, నువ్వే ఇలా చేస్తున్నావు అని చెప్పేసి మా పేరెంట్స్ చెప్పారు. మా పేరెంట్స్ వచ్చారు, ఇంకా పేరెంట్స్ చేశాను. అక్కడ ఏం చేయలేకపోతున్నాను నేను. కొన్ని అవర్స్ తర్వాత చనిపోయింది. అసలు ఎంత అంటే అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా చేస్తున్నారు. ఆమె జ్ఞాపకాలు గుర్తొస్తుంది. ఆమె జ్ఞాపకాలు ఆ రోజు మొత్తం అక్కడే ఉన్నాయి. వాళ్ళు అసలు నన్ను ఎలా చూస్తున్నారంటే ఒక క్రిమినల్ లాగా, నేనే చేశాను, నా వల్లనే ఇది అంతా. తట్టుకోలేకపోయాను. ఇంకా నేను చాలాసార్లు ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి నాకు నేను ఏం చేస్తున్నా నాకు అర్థమవుతుంది. ఇంట్లో మమ్మీ వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమైపోతాడో ఇలా అయిపోతాడో అని చెప్పి వాళ్ళు చాలా చూసుకున్నారు నాకు. అలా నుంచి బయటపడడానికి చాలా టైం పట్టింది. అసలు లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి రాకూడదు కూడా, రావద్దు కూడా. ఇదంతా జరిగి చాలా రోజులు అవుతుంది.